మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీ అని చెప్పేసి తల్లి నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. మాగంటి గోపీనాథ్ వల్ల అమ్మ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఎవరితో కలిసి? మాగంటి గోపీనాథ్ మొదటి భార్య, తర్వాత ఆ మొదటి భార్య కుమారుడైనటువంటి ఇద్దరితో కలిసి వాళ్ళమ్మ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. విచారణకు పెరుగుతున్న డిమాండ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తీవ్ర దుమారం. ఇప్పటికే పోలీసులకు గోపీనాథ్ తల్లి ఫిర్యాదు చేసింది. ఇది అనుమానంగా ఉంది, మా కొడుకు ఎట్లా చచ్చిపోయాడో ఏం కథనో తేల్చాలని. అనుమానాలున్నాయని ఆవేదన. మనవడితో కలిసి తాజాగా మీడియాకు ముందుకు గోపీనాథ్ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో మా పేరు లేవని చెప్పేసి ఆమె మహానందకుమారి అడుగుతూ ఉంది. వాళ్ళ తల్లి తప్పుడు పత్రాలతో సునీత ప్రచారం చేసుకుంటున్నదని చెప్పేసి ఆరోపిస్తుంది. మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్, విచారణ జరపాలి, కేటీఆర్ పాత్ర తేల్చాలని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణంపై నెలకొన్న అనుమానాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఈ అంశం రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తుంది. గోపీనాథ్ మృతి మిస్టరీగా ఉందని, పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, దీని వెనుక ఉన్న రహస్యాలను ఛేదించాలని ఆయన తల్లి మాగంటి మహానందకుమారి డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తన కొడుకు మరణం సాధారణమైనది కాదని, దీని వెనుక ఏదో అనుమానాస్పద కోణం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు మరణం పట్ల తల్లి వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఆమె ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అయితే మా కొడుకు మామూలుగా సహజ మరణం కాదు, అది ఎవరో ఏమైనా వేసి మరి చంపి ఉంటారు ఎట్లా అని చెప్పేసి ఆరోపిస్తూ ఉందంట ఆమె. అక్కడ ఎవరు మీడియాతో మాట్లాడుతున్న మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి, పక్కన కొడుకు ఇక్కడ ప్రద్యుమ్న, మొదటి భార్య మాలిని, వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టింది నిన్న ప్రెస్ క్లబ్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.